ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి ఈడీ విచారణలో ఉన్నటువంటి కవితతో నిన్న కేటీఆర్ ములాఖత్ అయినటువంటి నేపథ్యంలో కవిత కేటీఆర్కు వార్నింగ్ ఇచ్చిందని, రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో నేను నిజామాబాద్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి తీరాలని, అందుకు నేను నామినేషన్ వెయ్యాలి కాబట్టి నాకు బెయిల్ సిద్ధం చేయండి అంటూ కూడా నిన్న కవిత కేటీఆర్కి వార్నింగ్ ఇచ్చింది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. ఎస్ రావు గారు నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు. కేసీఆర్ కూతురు కవిత బరి తెగించి సిగ్గు తప్పి ఇలాంటి లిక్కర్ స్కామ్ చేసింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా మన తెలుగు మహిళలు అంటే ఎంతో ఆదర్శవంతంగా ఉంటారు కంపేరింగ్ టు అదర్ స్టేట్స్. అది వేరే రాష్ట్రాలకు చూసుకుంటే మన తెలుగుతనం అనేది ఒక చాలా గౌరవంగా మన మహిళలను చూస్తాం. అలాంటి మహిళ అయి ఉండి నువ్వు సారదందా చేసి పట్టుడు పోయి ఈ యొక్క రాష్ట్రం యొక్క తెలుగు రాష్ట్రాల ప్రజల యొక్క పరువు తీసిపడేసావు. గత స్వాతంత్రం రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ దాదాపు ఒక శతాబ్దం వరకు కూడా ఇలాంటి స్కాములు కానీ ఇలాంటి దందలు ఒక మహిళలు చేసిన దాఖలాలు చూడలేదు నేను. అలాంటి సిగ్గుదప్పిన పని చేసుకుంటూ బరి తెగించి రాష్ట్ర పరువు తీసి ఈరోజు వేరే రాష్ట్రాలకు వస్తే అరే మీ రాష్ట్రంలో మహిళలు సారా అమ్ముతారని అడుగుతున్నారు. ఏం రాబాయ్ ఎట్లా అంటారు, మీ ముఖ్యమంత్రి కూతురు అమ్మింది కదా సారా అంటే జవాబు చెప్పలేనటువంటి పరిస్థితికి తెలుగు ప్రజలని తల దించుకునే విధంగా తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతీసినటువంటి ఈ మూర్ఖురాలు ఈరోజు మళ్ళీ సిగ్గు శరం లేకుండా నేను నిజామాబాద్ నుంచి నేను ఎంపీ బరిలో నిల్చుంటా అంటే నువ్వు నెల్సన్ మండేలా బిడ్డవా, నువ్వు జార్జ్ ఫర్నాండిస్ బిడ్డవా, ఓ తాగుబోతు బిడ్డ ఏ విధంగా చేస్తుందో మద్యం తాగి ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడిన తాగుబోతు బిడ్డ నువ్వు అదే మద్యం స్కామ్ చేసి రాష్ట్ర ప్రజల యొక్క పరువు తీసినావు. ఇంకా సిగ్గు శరం లేకుండా నువ్వు మాట్లాడతావా అంటే నీకు బెయిల్ అరేంజ్ చేయాలా అంటే మనీష్ సిసోడియాకి బెయిల్ తీసుకోవడం చేత కాదా? ముందాడ టిఆర్ క్లబ్లో మెంబర్షిప్ నీకు ఇచ్చిండ్రు, ఎన్రోల్మెంట్ అయిపోయింది, నీకు ఐడి కార్డు కూడా ఇస్తున్నారు. టిఆర్ క్లబ్లో అంటే ఢిల్లీ మద్యం కేసులో సిసోడియాకి పట్టిన గతే కవితకు పట్టదంటారా? ఖచ్చితంగా కవిత సౌత్ గ్రూప్ కంపెనీ కీలక పాత్ర వహించింది. కీలక పాత్ర వహించడం కాకుండా హవాలా కేసులో ఉంది. హవాలా అంటే దేశానికి ద్రోహం తలపెట్టిన కేసు. దేశద్రోహం హవాలా కానీ మనీ లాండరింగ్ కానీ ఇవన్నీ దేశద్రోహం కేసు. మా ఉన్నటువంటి కృష్ణ యాదవ్ ఎన్ని సంవత్సరాలు పోయింది లోపల తెలుగు కేసులో, స్టాంపింగ్ కేసులో. అది దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టే నేరం అది. ఈరోజు సింగపూర్, మలేషియా లాంటి దేశాలకు నువ్వు హవాలాలో డబ్బులు పంపించుకుంటూ ఆ డబ్బుల పేర్లు ఏం పెట్టిందామే గీక డబ్బా. గీక డబ్బా అంటే 1 కోటి రూపాయలు. మరి 10 గీక డబ్బా చేయాలంటే 10 కోట్లు, 10 కోట్లు. ఇది ఒక కోటి వాడి నువ్వు హవాలాల్లో ఇవంతా మనీ లాండరింగ్ చేసినావు, అదంతా దొరికిపోయినావు నువ్వు. నీకేం పిచ్చి పుట్టిందా? మరి 10 సెల్ ఫోన్లు మార్చే అవసరం నీకేం పుట్టింది రోగం? ఎవరు 10 ఫోన్లు మార్చుతారు? ఎవరన్నా 18 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 18 ఫోన్లు స్వాధీనం చేసుకుంటూ నువ్వు బరి తెగించి సిగ్గు లేకుండా నీ ఫోన్లు ఇట్లా చూపిస్తావా? అంటే రాష్ట్ర ప్రజలందరూ ఎర్రి పుష్పాలు అనుకుంటావా? నీకు సిగ్గు లేకపోతే ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర మహిళలకు సిగ్గుంది. రాష్ట్ర మహిళల గౌరవం మా యొక్క గౌరవంగా భావించే నాయకులు ఇంకా ఉన్నారు ఈ రాష్ట్రంలో. నీకు నీ కుటుంబం సిగ్గు తప్పిపోతే రాష్ట్రంలో అన్ని కుటుంబాలు నీలాగలేవు. ఈ యొక్క తెలంగాణ యొక్క ఆత్మగౌరవం గురించి మీరు మాట్లాడే నైతిక హక్కు కోల్పోయారు. ఈరోజు తెలంగాణ పరువు తీసి మరి ఎన్నికలు నిల్చుంటారా? ఇంతకేంటి అసలు సార్వత్రిక ఎన్నికల కంటే ముందే కవితకి ఈ కేసులో బెయిల్ వచ్చే అవకాశం ఉందా, లేదంటే అసలు ఈడీ విచారణలో ఉందే నామినేషన్ వేసే అవకాశం ఉందా? అంటే చూడండి, నల్లగా ఉన్నా కదా నవ్విపోతారు కదా నాకేమవుతుంది అన్నట్టు ఒక సామెత ఉంది తెలంగాణలో. అవును, నువ్వు పెద్ద ఏదో దేశానికి స్వాతంత్ర ఉద్యమం పోతుంటే పట్టుకపోతున్నట్టు ఇట్లనా? ఇదేందో నువ్వే ఉద్యమానికి పోతావా? ఇలా చూపించుకుంటూ పోతావా? అంటే ఉద్యమకారుని బిడ్డ ఆవిడ కూడా ఉద్యమాల్లో పాల్గొన్నా. ఏ ఉద్యమకారుడు అండి?
తెలంగాణ ఉద్యమం చేసింది ఎవరు? కవులు, కళాకారులు, ఉద్యమకారులు, ఉద్యోగులు చేశారు. అమరవీరులు. చీమలు కట్టిన పుట్టని పాము కబ్జా చేసినట్టు ఉద్యమాన్ని హైజాక్ చేసి ఆ దొంగ దీక్ష చేసి సాగు చేతిలో నేను కాలు పెట్టినా ఏళ్ళు పెట్టినా కట్టబెట్టిన అన్నట్టు అన్ని మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజలను ఎరిపుష్పాలు చేసి అధికారాన్ని కైవసం చేసుకొని ఆ పండుగ దోచుకున్న దొంగ కేసీఆర్. ఆ దొంగ బిడ్డ దొంగనే, దొంగ పుట్టినట్టు దొంగనే పుడతాడు కదా. అదేవిధంగా దొంగ తెలిసిపోయింది. వీళ్ళ దొంగతనాలు లంగతనాలు మొత్తం దేశవ్యాప్తంగా తెలిసిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఎంత ఆత్మగౌరవానికి ప్రతీకగా మనం ఆత్మాహుతి చేసుకొని తెలంగాణ గురించి తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ గౌరవాన్ని మొత్తం రాజధానిలో దేశవ్యాప్తంగా తెలంగాణ ఆత్మగౌరవం మట్టి కల్పించినటువంటి నాయకురాలు తాగుబోతు బిడ్డ కవిత. ఈరోజు ఇంకా మీరు ఎన్నికలకు పోటీ చేస్తారా? ఏ విధంగా ఏ ముఖం పెట్టుకుని పోటీ చేస్తారు? ఏంటి అంటే ఎన్నికల్లో పోటీ చేసే నైతిక హక్కు లేదంటారా? ఏ విధంగా ఉంది అంటే జస్ట్ ఈ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు మాత్రమే ఉన్నాయి కానీ ఇంకా నేరం రుజువు అవ్వాలి కాదు. ఆరోపణలు మాత్రం కాదు, గతంలో నువ్వు సాక్షిగా విచారించిన వాళ్ళు ముద్దాయిగా విచారిస్తుంటే వాళ్ళకి సాక్ష్యాధారాలు దొరికినట్లే కదా. సాక్ష్యాధారాలు దొరికినట్లే కదా. ఒక తెలుగుదేశం పార్టీ కరడు కట్టిన తెలుగుదేశం వాదిగా ఈ యొక్క తెలంగాణ వాదిగా కవితకు ఒక అడ్వైజ్ ఇస్తున్నా. అమ్మ కవితమ్మ అలియాస్ బతుకమ్మ, నీకు టిఆర్ క్లబ్లో మెంబర్షిప్ వచ్చింది. నువ్వు టిఆర్ క్లబ్లో మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ కూర్చో, అక్కడ పత్తాలు ఆడుకో, అవసరమైతే అక్కడ నీకు ఉన్నటువంటి బాటలు గీటలు అక్కడ దాయిపించుకుంటూ యూ ఎంజాయ్ యువర్ టిఆర్ క్లబ్. బహుశా నువ్వు టిఆర్ క్లబ్ ప్రెసిడెంట్ కూడా మారిపో, నో ప్రాబ్లం, మేము సంతోషిస్తాం కూడా. అవసరమైతే ఇంక మీ ఫ్యామిలీ మెంబర్లు కూడా ఇంకా వేరే వేరే క్లబ్ల ద్వారా, ఇప్పుడు చెల్లపల్లి క్లబ్కి ఒకరు పోతారు, మా చెంచలగూడ క్లబ్కి ఒకరు పోతారు, అన్ని క్లబ్లు కూడా అఫిలియేటెడ్ చేపిస్తాం టిఆర్ క్లబ్కు, అందరినీ కూడా టిఆర్కి పంపిస్తాం. యూ ఎంజాయ్ యువర్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇన్ టిఆర్ క్లబ్. అదేంటి ఇంకా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ టిఆర్ జైల్లోనే ఉంటారా? అయితే మరి ఇంకేముంది చెప్పండి. ఖచ్చితంగా వీళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు అంతే. వీళ్ళు బతికి బయటికి రారా జైలు నుంచి వీళ్ళు బయట కనిపిస్తే మాత్రం ప్రజలు పట్టుకొని కొట్టడం ఖాయం. నామినేషన్ వేసి ఏ విధంగా అయితే బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ మాట్లాడావు కదా, నువ్వు పుట్టినాక నిన్ను చూసి తంగడి పువ్వు పుట్టినట్టు నాటకాలు మాట్లాడావు కదా. ఈరోజు బతుకమ్మ ఆడిపించిన బతుకమ్మ ఆడిన మహిళలే నువ్వు బయట కనిపిస్తే బతుకమ్మకి ఏ విధంగా ఆడుకుంటూ కొడతారో నిన్ను కొడతారు, మహిళలే కొడతారు. మహిళల పరువు తీసినావు నువ్వు మహిళగా. కేసీఆర్ కుటుంబం, ఆ బీఆర్ఎస్ పార్టీ బట్టెబాజ్ రాష్ట్ర సమితి యొక్క కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు రేపు ప్రజల్లో తిరిగే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ప్రజలు వెంబడించి కొట్టడం జరుగుతుంది. కవిత అరెస్ట్ ఒక రాజకీయ కుట్రలో భాగమని, కవిత అరెస్ట్ వల్ల బీఆర్ఎస్కి అలాగే కేసీఆర్ కుటుంబానికి కూడా సానుభూతి పెరిగింది. ఈ నేపథ్యంలోనే రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కవిత కనుక నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తే గెలిచి తీరుతుంది అంటూ కూడా కొంతమంది విశ్లేషకులు అంటే వారిదైన శైలిలో విశ్లేషణ చేస్తూ ఉన్నారు. విశ్లేషకుల యొక్క విశ్లేషణ తప్పని నిరూపిస్తాయి. ఎందుకంటే అరెస్ట్ కాగానే 6 అడుగుల హరీష్ రావు, ఈ యొక్క మిషన్ భగీరథ స్కామ్ సూత్రధారి, ప్రెస్ మీట్ పెట్టి రేపు తెలంగాణ అగ్నిగుండంగా మారిపోతుంది, మన బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కలిసి ప్రతి చౌరస్తా దగ్గర ధర్నాలు చేస్తారు. ఆమెకు అనుకూలంగా ఎవడని ఒక్కడొచ్చే ధైర్యం చేసిండా? కవితకు అనుకూలంగా ఎవడన్నా దమ్ముంటే బయటకు వచ్చి ఒక్క ప్లే కార్డ్ ప్రదర్శించమని చెప్పండి, ప్రజలు చెప్పుతాడు కొడతారు. ఈరోజు ఏ విధంగా సానుభూతి వస్తుంది? సానుభూతి కాదు, గాండ్రించి ఉమ్మేస్తారు మీద. ఖచ్చితంగా మీకు ఎన్నికలు కాదు, ఎన్నికలు ఈ యొక్క రాజకీయ భవిష్యత్ అనేది మీరు కోల్పోయారు. మీరు చేసిన అరాచకాలతోటి. నిజామాబాద్ ఎంపీగా కవిత గారు కనుక నామినేషన్ దాఖలు చేస్తే పరిస్థితి ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? నామినేషన్ దాఖలు చేసినా కానీ ఒక్క ఓటు కూడా పడదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఓటు లేడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా, పార్టీ నాయకులు కూడా ఓటేసే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున, మా యొక్క సామాజిక వర్గం తరఫున, నాయ బ్రాహ్మణ సామాజిక వర్గం తరఫున అనేకమైనటువంటి అణగారిన కులాలకు, బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు దగా చేశారు, మోసం చేశారు, మా యొక్క హక్కును కాలరాశారు. కాబట్టి వారి మీద ఒకవేళ నామినేషన్ ఇస్తే ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళ వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం. ఖచ్చితంగా బీజేపీ నాయకుని గెలిపిస్తాం. అలా